హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం ఛానల్కి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనందరి కోసం నేనైతే మటన్ కైమా కూర వండుతున్నానండి. చూడండి, ఇదిగోండి మటన్ కైమా తెచ్చారండి మా ఆయన గారు. ఇందులో నేను కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్ కలిపి వండించుకున్నానండి. ఇందులోనూ ముక్కలు పడుతుందని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఎల్లుల్లిపాయ ముక్కలండి, కరివేపాకు. కరివేపాకు వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఎల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. మనకి ఎల్లుల్లిపాయలు చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇదిగోండి మనకి జీలకర్ర, ఎల్లుల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరకాయలు, కరివేపాకు చక్కగా అయితే వేసుకొని ఎర్రగా ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. మనకి మటన్ కైమా కూర చాలా మంచిదండి ఆరోగ్యానికి. చండిపడకల్లో కూడా పెడతారండి, అలాగే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా పెడతారండి. అంత ఆరోగ్యం అండి మనకి ఈ కైమా కూర. పసుపు వేసుకుంటున్నాను, కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటానండి. ఇందాక మనము కైమాలో కలుపుకున్నాం కదండి, సాల్ట్ కొంచెం వేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాల పాటు మనం మగ్గించుకుందామండి ఉల్లిపాయలు. తర్వాత నేను కైమా వేసినప్పుడు మీకు చూపిస్తాను. పిల్లలు పొద్దున్నే వెళ్ళిపోయారండి. ఇంకా పిల్లల మధ్యాహ్నం వచ్చేస్తున్నారు. మా ఊర్లో వినాయకుడు ఊరేగింపండి ఈరోజు. చాలా బాగా చేస్తారండి మా ఊర్లో వినాయక చవితి. అందుకని మధ్యాహ్నం వచ్చేస్తామమ్మ అన్నారండి. ఇంకా పిల్లలు రావడానికి వేడివేడిగా వండేసి వండేద్దామని అన్నమాను కైమా కూర వండుతున్నాను. మధ్యాహ్నం ఇంకా పిల్లలు వచ్చేసరికి నేనైతే వండేసి వండేస్తాను. కొంచెం కలుపుకుందాం. ఇవి కూడా మన ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గుకొని ఎర్రగా. ఇదిగోండి కైమా వేసుకుంటాను అనుకున్నాను.
మనకు నీరు కూడా మగ్గిపోయిందండి. కారం వేసుకుంటున్నాను అనుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసేసాను కదండి. ఇంకా మసాలా అయితే దించుకొని ముందు వేస్తాను. ఇప్పుడే కారం వేసాను కదా, కారం అయితే పడుతుంది. ఒక 5 నిమిషాలు పట్టాలి. మొత్తం తీసుకుంటాను. ఏం కూరనా మీ ఇంటి దగ్గర? వంకాయ అండి చేత తాతి పొలమిల్లి కూడా. మనకి కైమ కూర అయిపోయిందండి. చివరిగా నేను మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇంట్లో తయారు చేసుకున్నానండి మసాలా. కూర అయిపోయిందండి. నేను వేడివేడిగా అన్నం ఉందండి, వేసుకొని ఎలాగో చేసి చెప్తానండి మీకు. ఒక బాంబులు వేసేస్తున్నాను. వినాయక చవితి ఊరేగింపు ఉన్నది కదా ఈరోజు. తొంభై కాలిపోతుంది. అన్నం ఇడుగా ఉంది, కూర ఇడుగా ఉంది. చూడండి మనకు అన్నంలోకి ఎలా వెళ్తుందో కైమ కూర. వెళ్ళి తీసుకురామా చూపించు. సూపర్గా ఉందండి కైమ. ఈ మైమైన ఎల్లుల్లిపాయ ముక్కలు వేసాను కదండి, అవి తగిలి ఇంకా చాలా టేస్టీగా ఉందండి మనకి. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. ఇలా పాట పాడతారా? పాట పాడండి, పాట పాడు. దెయ్యం కాదు, దైవం. ఇంకా నువ్వు పాడమ్మా. వెరీ గుడ్. బాయ్ చెప్పండి మా యూట్యూబ్ ఫ్రెండ్స్కి. బాయ్ అనండి. బాయ్ రిషిక. బాయ్ బాయ్ చెప్పండి. బాయ్ అనండి. బాయ్ ఫ్రెండ్స్ అనండి. బాయ్ ఫ్రెండ్స్.